మరలా వాళ్ళ టర్మ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎప్పుడెప్పుడు ప్రైవేటీకరణ? చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే 2001 నుంచి 4, చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే 2014 నుంచి 19. ఒకసారి లైన్స్ ప్రైవేటైజేషన్, రెండోసారి బస్సుల ప్రైవేటైజేషన్, ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రికల్ బస్సులు, ఈ బస్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంది సార్. ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసింది. దేశవ్యాప్తంగా 10,000 బస్సులు. ఇక్కడ ఆర్టీసీ చైర్మన్ గారు ఏందో ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో 10,000 బస్సులు తెచ్చేవాళ్ళలాగా, వీళ్ళు అంబులెన్స్లే కొనరు ఒకటి కూడా, వీళ్ళు ఏందో బస్సులు కొనేసేవాళ్ళలాగా చెబుతారు. ఒక బస్సు కాస్ట్ 1,70,00,000 చెబుతున్నారు. మనకి శాంక్షన్ అయింది 750 బస్సులు ఏముంది సార్. నేషనల్ మొత్తం కలిపి 10,000 బస్సులు అది స్కీమ్. టీటీడీకి 300 ఇస్తే టీటీడీ ట్రస్ట్ కాబట్టి వాళ్ళు అది భరించగలరు. ఈ 750 బస్సులకి అయ్యే ఖర్చు సరాసరి ఒక 1,200-1,300 కోట్లు ఉంటుంది. అంటే 1,200% అంటున్నారు కదా ఆయన. అంటే ఒకేసారి చేయరు కదా సార్. 10,000 బస్సులు ఒకసారి తీసేస్తారా ఏంటి? అమరావతి 8 ఏళ్ళ నుంచి నిరంతర ప్రక్రియ నడుపుతా ఉంది. వీళ్ళు బస్సులు ఒకేసారి 10,000 మారుస్తారా? అవి జనరల్గా 1000 బస్సులు మార్చినా కూడా 1,200 కోట్లు అలా అవుతుంది. అంటే 1,200 కోట్లు అంటే ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టలేని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సార్ ఇది. ఆరోగ్యశ్రీ 1000 కోట్ల బకాయిలు ఇవ్వలేము నెట్వర్క్ ఆసుపత్రులకి. ఫీజు రీయింబర్స్మెంట్ ఎట్ ఏ టైం ఒక 1000 కోట్లు కొట్టలేము విద్యార్థులకి. అంటే ఎంప్లాయీస్కి డిఏలు ఇవ్వలేము ఒక 1000 కోట్లు పెట్టి. ఏడికి ఇవ్వగలం? ఒక అమరావతిలో మాత్రం ఎంతైనా ఇవ్వగలం. అద్దాలకైతే 2,500 ఇస్తాం, ప్లంబింగ్ వరకు ఒక 2,300 కోట్లు ఇవ్వగలం. అంటే వీళ్ళ ధోరణే ఎలా ఉంది ఒకటి చెక్ చేసుకోండి. ఇప్పుడు చంద్రబాబు అంత పగ అసలు ఆర్టీసీ మీద అంటే నాకు ఒక అనుమానం ఉంది సార్. రీసెంట్గా మీరు నోటీస్ చేస్తే లూలు వాళ్ళకి విజయవాడలో ఆర్టీసీ భూమిని దారాదత్తం 99 సంవత్సరాలకి లీజ్ ప్రక్రియ ఇచ్చేశారు. తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాలు కోర్టుకు వెళ్తే అక్కడ ఎలాగో గెలవలేమని అర్థమైపోయి కోర్టు దగ్గర ప్రభుత్వం విత్డ్రా చేసుకుని ఈ ల్యాండ్ ఇవ్వము అని చెప్పింది. అంటే 400 కోట్ల ఆస్తిని తన సన్నిహితుడైన లూలు మాలు అధినేతకి కట్టబెట్టే ప్రొసీజర్ని అడ్డుకున్నారు కాబట్టి వీళ్ళ మీద కొంచెం పగ పెరిగినట్లుంది. ఇప్పుడు అలా ఆర్టీసీ గారికి కోపం వచ్చినా పర్లేదు, లోకేష్ గారికి కోపం వచ్చినా పర్లేదు, యూసుఫ్ అలీకి కోపం రాకూడదు. అంతే కదా. ఇప్పుడు మరి లూలు వాళ్ళకి 400 కోట్లు లబ్ధి చేద్దామని చూస్తే వీళ్ళు అడ్డుకోవటం ఏంటి? ఆర్టీసీ కార్మిక సంఘాలు పైపెచ్చు ఇప్పుడు ఏం చెబుతున్నారు? ఈ మోడల్ ఏదైతే ఉందో అంటే 1000 కోట్లు మనం పెట్టలేము. చాలా క్లియర్గా చైర్మన్ చెబుతున్నాడు 1000 కోట్లు మనం పెట్టలేము. దీనికి కొత్త మోడల్ తీసుకొస్తున్నారు మళ్ళీ, గ్రాస్ కాస్ట్ అని జీసీసీ మోడల్ అంట. ఇప్పుడు పీపీపీలు అయిపోయింది. అంటే నిర్వహణ మన చేతిలో ఉంటుంది, ధరల నియంత్రణ మన దగ్గరే ఉంటుంది, కేవలం బస్సులు ఆదాయం వాళ్ళకి వెళ్తుంది అన్న మోడల్ అనమాట ఇది. సో ఎంత దుర్మార్గం అంటే, మీరు 16 సంవత్సరాలు సీఎం చేశారు సార్. గతాన్ని మీరు చెక్ చేసుకున్నా ఆయన ఏం సాధించారు అంటే ఒక మెడికల్ కాలేజ్ ఉండదు, ఒక యూనివర్సిటీ ఉండదు, ఒక ఇరిగేషన్ పెద్ద చేసింది ఉండదు. కేవలం మీడియాలో అభివృద్ధి అంటారు కానీ రికార్డ్స్లో అంటే మనం హిస్టరీ చెక్ చేసుకుంటే ఆ డెవలప్మెంట్ ఎక్కడ ఉండదు. ఒక బిల్డింగ్ ఉంది హైదరాబాద్, సైబర్ టవర్స్ కట్టారు, దీపం పథకం ఒకటి తెచ్చారు సార్. దీపం పథకం తెచ్చింది ఆయనే. నేను ఒప్పుకుంటా, అస్సలు చేయలేదన్న కాతే. చెప్పుకునేదానికి అంటే వాళ్ళు చెప్పేది 100 అయితే ఇక్కడ నిజానికి వెనక్కి వెళ్ళి హిస్టరీ చూస్తే ఒకటే ఉంటుంది. రైట్.